హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా చపాతీ, ఇడ్లీ, దోస, ఉప్మా అలా కాకుండా ఒక్కసారి ఇలా అన్నంతో చేయండి. పిల్లలు టిఫిన్ మొత్తం ఖాళీ చేసి వస్తారండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా ఇదే కావాలంటారండి. అంత బావుంటది. ఇలా చేసి పెడితే ప్లేట్ మొత్తం అలా ఖాళీ చేసేస్తారండి. అంత బావుంటది. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నానండి. మీరు కప్పు, గ్లాస్ దేనితో అయినా తీసుకోండి. రెగ్యులర్‌గా యూజ్ చేసే రైస్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్‌తో చూపిస్తున్నాను. 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు మీరు శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత 2 గ్లాసుల బియ్యానికి మనము 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. అప్పుడే మనకు రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగొస్తదండి. ఇక నేను 3 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా వస్తదండి రెసిపీ అయితే. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనకు ఈ అన్నమేమో పొడి పొడిగా రావడానికి దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మాకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది మనకు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మీ రుచికి బట్టి ఉప్పు వేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 విజిల్స్లో ఉడికించుకోవాలండి. అంతకంటే ఎక్కువ పెట్టే అవసరం ఉండదు. ఇక్కడ మీకు 2 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. అన్నము మొత్తం కుక్కర్లో మనకు గాలి పోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేయాలండి. చూడండి ఇలా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని మనం కాస్త చల్లారనివ్వాలి. ఇంకా మరింత పొడి పొడిగా అవుతుందండి మనకు చల్లారితే అన్నము. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇలా చేసి పెడితే పిల్లలైతే లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారండి. అంత బావుంటది. ఇక్కడ నేను 3 గుడ్లను ఇలా బాగా బీట్ చేసి తీసుకున్నానండి. దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచి ఇలా కలుపుతూ ఉండాలి. ఒక నిమిషం తర్వాత ఇలా స్పూన్‌తో కలపాలండి. అప్పుడు మనకు ఆ గుడ్డు పీసెస్ అనేవి మీడియం సైజులో వస్తాయి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే అన్నంలో కూడా వేసుకుంటున్నాము, గుడ్లో వేసుకుంటున్నాము, మళ్ళీ ఇంకా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కూడా వేసుకుంటామండి. అందుకే చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. మీ రుచిని బట్టి ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఎగ్‌ని మిశ్రమాన్ని ఇలా స్పూన్‌తో మిక్స్ చేసుకుంటూ దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదు. మనకు గుడ్డు ఉడికి కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక పెద్ద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా నేను ఇక్కడ చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసుకున్నానండి. ఒక 10, 15 దాకా వెల్లుల్లి వేసుకోవాలండి. 1 ఇంచ్ అల్లం కూడా ఇలా మనం చాపర్లో వేసుకొని కాస్త బరకగా ఇలా చాప్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న అల్లంని వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకున్న తర్వాత చిన్న సైజులో ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను వెజిటేబుల్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చండి. నేనైతే క్యారెట్ వేసుకున్నాను, ఒకటి క్యాప్సికమ్ ఒకటి వేసుకున్నాను, టమాటోని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. మధ్యలో ఉన్న ఆ గింజలు తీసేసి వేసుకోవాలండి. టమాటోకి అయితే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. క్యాబేజ్ కూడా పావు కప్పు దాకా వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా ఒక 2, 3 దాకా వేసుకున్నాను. ఇప్పుడు ఇలా బాగా హై ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి బాగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవడం వల్ల మనకు వెజిటేబుల్స్ అన్నీ తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనము మిరియాల పొడి ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. దీంట్లో మనం కారం ఎక్కువ వేయం కాబట్టి ఇలా మిరియాల పొడి ఎక్కువ వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మంటను లో ఫ్లేమ్లో ఉంచి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పావు కప్పు వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత
ముందుగా మనము ఉడికించుకున్న అన్నం ఉంది కదండి, ఆ అన్నం దీంట్లో వేసుకోవాలి. కాస్త చల్లారితే అన్నం మనకు పొడి పొడిగా ఇంకా అవుతుందండి. ఇప్పుడు ఇలా మొత్తం అన్నాన్ని మనం దీంట్లో వేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా అన్నం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కింద నుంచి ఇలా మంటను లో ఫ్లేమ్లో ఉంచాలండి. ఇలా అన్నం వేసుకునేటప్పుడు మనము ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపై నుంచి మళ్ళీ కొన్ని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి. కాస్త తక్కువ అనిపించింది నాకు. ఇప్పుడు దీంట్లో సాసులు వేసుకుందామండి. టమాటో సాస్ 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము సోయా సాస్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ దాకా వెనిగర్ వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా సాస్లు వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు, అయినా టేస్ట్గా వస్తుందండి. అచ్చం మనకు స్ట్రీట్ స్టైల్ కావాలంటే ఇలా సాసులు వేసుకొని చేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ సాస్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. లేదంటే సాసులు వేయకపోయినా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లోంచి ఇలా టాస్ చేసినట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్డు ముక్కల్ని కూడా దీంట్లో వేసుకొని బాగా టాస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ లంచ్ బాక్స్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇప్పుడు ఇలా బాగా హై ఫ్లేమ్లో ఉంచి టాస్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. నైట్ డిన్నర్లో కూడా ఇలా చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారు. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా చేసి పెడితే పిల్లలు మొత్తం టిఫిన్ని ఖాళీ చేసి వస్తారండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.